బాల వినోద దివస్ అంటే ఏమిటి అర్థం? ఇది 1922 నుంచి మన నరేంద్ర మోడీ గారు దీన్ని జరిపే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే బాలల్లో మన యువతలో ఒక స్ఫూర్తిని కలిగించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు గురు గోవింద్ సింగ్ సిక్కుల 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్ గారి పుత్రులు సాహెబ్జాదా జోరావర్ సింగ్ మరియు సాహెబ్జాదా ఫతేహ్ సింగ్, వీరి వయస్సు కూడా చాలా తక్కువ వయసులోనే వాళ్ళు తమ యొక్క ప్రాణాలను కోల్పోయినారు. ఎందువల్లంటే వారికి మత మార్పిడి, ఇస్లాం మతంలో మారాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాన్ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని మేము ఆ విధంగా మేము ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో మారమని మేము ఎదురించి నిలబడినారు. వాళ్ళకి ఎటువంటి శిక్ష చేస్తారంటే ఊరికి ప్రాణాలు తీయలేదు, జీవ సమాధి చేస్తారు. వాళ్ళని మామూలుగా పెట్టి వాళ్ళ చుట్టూ గోడలు కట్టేసి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తారంటే వాళ్ళ దాన్ని తట్టుకొని ధైర్యంగా ప్రాణాలు పోయిన దాన్ని ఎవరైనా మనం ప్రశంసించాల్సిందే. ఈరోజు మనం చూస్తున్నాము, యువత ఎంతో పెడదాట పడుతూ ఉంది. ఎందువల్లనో మనకు తెలియదు. ఈరోజు ఇప్పటికీ చాలామందికి మన దేశభక్తి అంటే ఏమి ఇవన్నీ కొరబడుతున్నాయి. ఏమో అందరూ అట్లా చేస్తున్నారంటే లేదు, కొంతమంది మాత్రమే ఆ విధంగా ప్రభావితం చేస్తున్నారు, మిగతా వాళ్ళని కూడా ఇచ్చేయడానికి చూస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మాని నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా దేశానికి సేవ చేయడానికి పునరుద్ధరణ కావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మహానుభావులను ఇంకా మనం స్మరించుకొని వీళ్ళని పూర్తిగా తీసుకొని మన యొక్క దేశభక్తిని మనం చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మన యొక్క భారతదేశం అంతా ఈరోజు ప్రతి పాఠశాలలో కూడా ఈ బాల వీర దివస్ మనం జరుపుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరియు మన ప్రధానమంత్రి గారి సందేశం కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు మంచి పౌరులుగా రాణించాలంటే ఇటువంటి వాళ్ళను పూర్తిగా తీసుకొని మనము మన దేశానికి ఏం చేస్తాము అని ఒకసారి ఆలోచించుకొని మనం మన యొక్క నడవడికలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన వంతు కర్తవ్యం ఏమంటే బాగా చదువుకోండి. ఇప్పుడు మీకు ఇది ఆ చదువుతో పాటు మనలో కూడా మార్పు రావాలి. ఆఫ్టర్ ఆల్ ఎడ్యుకేషన్ ఇస్ చేంజ్ ఇన్ బిహేవియర్, మన నడవడికలో మార్పు రావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఏం లేదు, మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాము అని అందరూ ఆలోచించి ఆ దిశలో మీరందరూ కూడా ఇటువంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని మారుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.